తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. బెంగళూరు రేవ్ పార్టీ అంశం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ పార్టీకి 150 మంది హాజరైనట్లుగా కర్ణాటక పోలీసులు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి నటి హేమతో పాటు ఇతర ప్రముఖులు అలానే రాజకీయ నేతలు కూడా ఇందులో పాల్గొన్నట్లుగా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ పార్టీ జరిగిన నేపథ్యంలో అకస్మాత్తుగా కర్ణాటక పోలీసులు బెంగళూరు రేవ్ పార్టీలో జరిగిన పార్టీపై దాడి చేశారు. పలువురు సెలబ్రిటీస్ అందులో ఉన్నారు అంటూ కూడా మనం వార్తల్లో చూసాం. అయితే తెలుగు ఇండస్ట్రీ నుండి నటి హేమ పేరు బయటకు రాగానే మనం చూసాము. ఒక గంట వ్యవధిలోనే నటి హేమ స్పందించారు. తాను బెంగళూరు రేవ్ పార్టీ అనేది నాకు తెలియదు అని, నేను హైదరాబాద్లోనే ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసింది. అయితే అనేక ట్విస్టులతో ఈ బెంగళూరు రేవ్ పార్టీ అంశం ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నటి హేమ ఒక వీడియోను రిలీజ్ చేశారో వెంటనే కర్ణాటక పోలీసులు కూడా స్పందించారు. కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు. ఆ ఫొటోస్లో హేమ గారు ఏదైతే డ్రెస్లో ఒక వీడియో రిలీజ్ చేశారో సేమ్ కాస్ట్యూమ్స్తో కర్ణాటక పోలీసులు కూడా ఫొటోస్ రిలీజ్ చేసేసరికి నటి హేమ రిలీజ్ చేసిన వీడియో ఫేక్ వీడియో అంటూ కూడా నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే మనం చూసాం, ఇప్పటి వరకు అంతగా లేకపోతే ఇన్స్టాలో పోస్ట్ పెట్టలేని హేమ నిన్న ఒక బిర్యానీ వండుతూ ఉన్న వీడియోను కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసేసరికి ఇంతలా కవరింగ్ ఇస్తున్నారా అంటూ కూడా మరికొంతమంది నెటిజన్లు ట్రోల్స్ చేయడం మనం చూసాం. అయితే తాజాగా 150 మంది ఈ పార్టీలో పాల్గొన్నారంటూ కర్ణాటక పోలీసులు చెప్పిన నేపథ్యంలో అందరికీ కూడా నార్కోటిక్ టెస్టులు చేయడం జరిగింది. ఈ 150 మందిలో 80కి పైగా ఎవరైతే ఉన్నారో వాళ్లలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకున్న వారిలో నటి హేమ కూడా ఉన్నట్లుగా ప్రస్తుతం వార్తలు చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో అంటే ఇంతవరకు హేమ గారు రిలీజ్ చేసిన వీడియోస్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఫేక్ అనే ఒక చర్చ కూడా నడుస్తోంది. ఇక మరింత సమాచారం మనం త్రిపురనేని చిట్టుబాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, నేను స్వర్ణ మాట్లాడుతున్నాను తెలుగు పాపులర్ టీవీ నుంచి. సార్, బెంగళూరు రేవ్ పార్టీ అంశం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా అనేక ట్విస్టులు కూడా చోటు చేసుకుంటున్నాయి. రైట్, గతంలో మనం మాట్లాడినప్పుడు ఈ రేవ్ పార్టీలో హేమ గారు హాజరు కాలేదు అంటూ కూడా మీరు చెప్పారు. అలానే హేమ గారు కూడా ఈ వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ, ఆ ఫొటోస్లో ఉన్నది నేను కాదు, నేను హైదరాబాద్ ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే రీసెంట్ గా మనం చూడొచ్చు, కర్ణాటక పోలీసులు రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మందికి నార్కోటిక్ టెస్టులు చేస్తే 80 మందికి పైగా పాజిటివ్ వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఆ పాజిటివ్ వచ్చిన వాళ్లలో నటి హేమ గారు ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? నటి హేమ ఉన్నట్లు ఇక్కడ దాని మీద అక్కడ చెప్పింది 150 మంది నార్కో టెస్టులు చేసామని చెప్పారు. అందులో ఎవరు ఏంటి అని చెప్పలా, ఎవరు వీళ్ళ పేర్లు ఏం చెప్పలా. అది మనం కల్పించేసి చెప్పడం తప్పితే అక్కడ మోడల్ హేమ అని ఉంది. మోడల్ హేమానా మన నటి హేమానా విచారణ లేకుండా మన మీడియా మోసేస్తాను తప్పితే అక్కడ మోడల్ 4 అమ్మాయిలు మోడల్స్ కూడా ఉన్నారు. వాళ్ళలో హేమ అనే అమ్మాయి కూడా ఉంది. ముఖ్యంగా అమ్మాయి నటి మోడల్ కూడా సినిమాలో చేసేదే. సో నటి హేమ అన్నారు. నటి హేమ అంటే ఈ అమ్మాయిని చెప్తారు, వాళ్ళ అమ్మాయిలను కాపాడుకుంటానికి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ 4 ఉన్నారు అక్కడ మోడల్స్ వచ్చిన్నారు. వాళ్ళ పేర్లు బయటికి రావు. అక్కడ బెట్టింగ్, అది మొత్తం బెట్టింగ్ గ్యాంగ్. అది అక్కడ జరిగిన పార్టీ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్. ఆ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ వాళ్ళని పట్టుకుంటానికి అది శోధించడానికి లేకుండా దాని నుంచి జనాలు డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ఇలా చేసాము అవి చేసాము. ఈ అమ్మాయి ఫోటో రిలీజ్ చేస్తారు. ఫోటో రిలీజ్ చేస్తే ఏమైనా పోలీసులు దాంట్లో నైతికత ఉందా? ఆ అమ్మాయి కస్టడీలో ఉందంటారు, గార్డెన్లో ఉన్న ఫోటో రిలీజ్ చెప్తారా? మీ కస్టడీలో ఉంటే మీ పోలీసులు, ఆడ పోలీసుల మధ్య అమ్మాయి కూర్చుండాలి, లేదా పోలీస్ స్టేషన్ లో కూర్చుండాలి, లేదా కమిషనర్ ఆఫీసులో కూర్చుండాలి, లేదా డ్రగ్ ఆఫీసులో కూర్చుండాలి. తోటలో ఎలా కూర్చొని ఒంటరి కనబడుతుంది. ఆ ఫోటో రిలీజ్ చేస్తారు. ఇంత మీడియా చేస్తారు కల్పితాలు. అమ్మాయి రిలీజ్ చేసిన వీడియో నుంచి ఒక ఫ్రేమ్ ని మార్ఫింగ్ చేసి పోలీసులు రిలీజ్ చేశారు. కర్ణాటక పోలీసులు రిలీజ్ చేశారు ఈ ఫోటోని. పచ్చి దారుణమైన విషయాలు. పోలీసులు అంత బుద్ధి లేదు. కర్ణాటక పోలీసులు అంత సన్నాసులు ఎదవల్ల. కస్టడీలో అమ్మాయి బయటకు వచ్చి తోటలో వచ్చి
ఫోన్ చేయడానికి అంత దద్దమల పోలీసులు. సార్ మనము సీఎం అరెస్ట్ చేస్తేనే, కేజ్రీవాల్ లాంటి సీఎం అరెస్ట్ చేస్తేనే అక్కడ ఫోన్ మాట్లాడటానికి ఫోన్ ఇవ్వాలి. ఇక్కడ ఈ అమ్మాయికి బయటకు వచ్చి పార్క్ లో మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు. అంత దద్దమా, అంత ఎదవలా కర్ణాటక పోలీసులు. సార్ ముఖ్యంగా రేవ్ పార్టీకి సంబంధించి దాడులు జరిగినప్పుడు నటి హేమ గారు తన పేరు కృష్ణవేణిగా పోలీసుల ముందు చెప్పినట్లుగా కూడా మనం వార్తల్లో చూసాము. సో తను వీడియో రిలీజ్ చేసిన తర్వాతే తన పేరు హేమ అని తెలుసుకున్నాం కూడా అని చెబుతూ ఉన్నారు. దరిద్రంగా మన తెలుగు మీడియాకు ఉన్న దరిద్రపు లక్షణం. వాళ్ళేమో అక్కడ వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళ కర్ణాటక మనుషులు కాపాడుకోవడానికి, కర్ణాటక బెట్టింగ్ కాపాడుకోవడానికి, కర్ణాటక మోడల్స్ కాపాడుకోవడానికి, వాళ్ళని కవర్ చేసుకోవడానికి మా పేర్లు తోసేస్తున్న అక్కడ మోడల్ హేమ ఉంటే నటి హేమ అని చెప్పేయటం చేస్తే దాన్ని మనము విచక్షణ లేకుండా, విచారణ లేకుండా మన వాళ్ళని మనం ఎండేసుకుంటాం. మన తెలుగు వాళ్ళు కూడా దౌర్భాగ్యం ఇది. వాళ్ళేమో వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మోడల్స్ అమ్మాయిని కాపాడుకుంటున్నారు. వాళ్ళ పేరు ఒకటి బయటకు వచ్చిందా? అక్కడ బెట్టింగ్ గ్యాంగ్ పేర్లు ఏమైనా బయటకు వచ్చినాయా? అక్కడ డ్రగ్స్ అమ్ముతున్న కర్ణాటక గ్యాంగ్ పేరు ఏమైనా బయటకు వచ్చినాయా? అవి రావు. అవి వాళ్ళు అవన్నీ డైవర్ట్ చేయడానికి వాళ్ళ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. అక్కడ పోలీసులు వెళ్ళినందుకు అది వెళ్తే డ్రగ్స్ అని సాక్ మీద బెట్టింగ్ గ్యాంగ్, అది మొత్తం క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్. ఆ గ్యాంగ్ తోటి సెటిల్మెంట్లు ఆడుకున్నారు. ఈ సెటిల్మెంట్లు అయ్యేలోపు ఇక్కడ బురద నీరు పక్కకు జరిపి మనమేమో మన తెలుగు వాళ్ళకి వాళ్ళకు ఉన్నది కదా. మన తెలుగు వాళ్ళు మన మీద మనం రాయేయాలంటే మనకి చాలా సంతోషం. ఎగిరి గంతేసి రాళ్ళు ఇచ్చుకుంటాం మన మీద. ఇదిగో తోకంటే అది గొప్పది అని. ఆ అమ్మాయి నటి హేమ అంటే ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి అని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు నటి హేమ అక్కడ 4 మోడల్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పాలండి మరి. వాళ్ళలో నటి హేమ ఉంది. అమ్మాయి నటి మోడల్, ఒక నటి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ 4 మోడల్స్ ఉన్నారు. వాళ్ళు ఒక అమ్మాయి నటి హేమాన్ ఉంది. ఆ హేమని ఇగో ఈ 4 అమ్మాయిల పేర్లు అందులో హేమ లేదు చెప్పాలని ఫోటోలు రిలీజ్ చేయమని ఆ 4 మోడల్స్ ఫోటోల్ని అవి చెయ్యరు. ఎందుకంటే బెట్టింగ్ గ్రూప్ యొక్క బ్యాచ్ వాళ్ళు. వాళ్ళకి చీర్ గర్ల్స్ ని, క్రికెట్ బ్యాచ్ చీర్ గర్ల్స్ సప్లై చేసే గ్యాంగ్ కనుక వాళ్ళతో పెట్టుకుంటే పూసలు కదులుతాయి. పెట్టుకోకుండా ఉంటే వాళ్ళ నోట్ల కట్టలు విసురుతారు. మన నోట్లు పోసుకోవచ్చు ఆ పట్టులతోటి. అది జరుగుతుంది అక్కడ దందా అంతా. దాన్ని మన మీద డైవర్ట్ చేయడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఎందుకు బెంగళూరు దందాగా మారింది, అడ్డగా మారింది? దీనికి గతంలో గోవా ఉండేది, గతంలో పంజాబ్ ఉండేది. వెళ్ళాల్సిన కర్మ శ్రీకాంత్ కి, హేమకి 2 లక్షలు ఫీజు కట్టి వీళ్ళకి ఇచ్చి పిలుచుకుంటారు ఎవరన్నా ఫంక్షన్. ఈ సెలబ్రిటీ వీడు వస్తే మా ఫంక్షన్ బాగుంటుంది, మీరు రండి, మీ ఎదురు వీళ్ళకి ఇస్తారు. ఏదైనా వీళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి ఫంక్షన్కి వెళ్తారా? ఎప్పుడన్నా ఈ సెలబ్రిటీ విన్నామా మనం? ఈ డ్రామాలు, గాలి మాటలు. ఆ గాలి మాటలు మనం విచక్షణ లేకుండా, విచారణ లేకుండా మన వాళ్ళని మనం ఎండేసుకుంటాం తప్పితే, దౌర్భాగ్యం లక్షణం తప్పితే ఇంకేం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ చిట్టుబాబు గారు. రేవ్ పార్టీలకు బెంగళూరు అడ్డాగా మారుతుందా అంటే అవుననే అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. అయితే ఏది ఏమైనా బెంగళూరు పోలీసులు మాత్రం రేవ్ పార్టీలో పాల్గొన్నది తెలుగు నటి హేమ గారు అనే చెబుతూ ఉన్నారు. అండ్ నార్కోటిక్ టెస్టుల్లో కూడా హేమ గారికి పాజిటివ్ వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరోపక్క కొంతమంది బెంగళూరు పోలీసులు తమ వారిని కాపాడుకునేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అండ్ మీడియా కూడా అత్యుత్సాహం చూపిస్తుందని కూడా చెబుతున్నారు. బట్ మరోపక్క హేమ కూడా నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను, ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నాను అంటూ వరుసగా పోస్టులు, వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మరి అసలు ఏం జరిగింది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.